దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజలు, నశించిపోతున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజలు, నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. అడ్వాన్స్గా మరి స్వాతంత్ర శుభాకాంక్షలు. ఆగస్టు 15 ఈరోజు మరి 79 వసంతాలు నేటికి ఇక గడిచిపోయాయి. 80వ వసంతంలోనికి మనము అడుగుపెడుతున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన ఈ నేపథ్యంలో 80వ వసంతంలోకి మనము అడుగుపెట్టాం. అయితే మనుషులుగా ఉన్న వారికి స్వాతంత్రము వచ్చింది కానీ ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎప్పుడు స్వాతంత్రము వస్తుంది? అర్ధరాత్రి ఒక స్త్రీ మరి నడిచి వెళ్ళినప్పుడు ఆమెకి ఏ ప్రమాదము జరగకుండా ఆమె క్షేమంగా వెళ్ళినట్లయితే అప్పుడు స్వాతంత్రము వచ్చింది అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రము వచ్చి 79 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ 80వ వసంతంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. అయితే చూడండి, ఈ మూఢ ఆచారాలు, మనువాదులు ఆడిచ్చిన నాటకాలు ఇప్పటికీ మూర్ఖత్వముతో మూర్ఖంగా దేశానికి స్వాతంత్రము వచ్చి 79 సంవత్సరాలు కాగా 80వ వసంతములోకి 80వ స్వతంత్రములో సంవత్సరములోకి మనము అడుగుపెట్టి ఉండగా ఇక తరిగిపోయిన రోజులు చూసుకుంటే మరి మనుషులుగా ఉన్నవారు మాదక ద్రవ్యాలు, అనేక రకాలైన బలహీనతలకి సాటి మానవుడు లోనై పోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఒక మాట రాయబడి ఉంది. చాలా మాటలు ఉన్నాయి, మెట్టుకి ఒక వచనాన్ని చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఏ దేశపు రాజు భూమి విషయములో శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశపు అన్ని విషయాలలో మేలు కలుగుతుంది అని అక్కడ రాయబడి ఉంటుంది. నేను అంటాను, ఫస్ట్ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజలని మరి ప్రజల కోసమే అధికారులు ఉన్నారు. కోర్టులు కావచ్చు, పోలీసు స్టేషన్లు కావచ్చు, వెరసి అన్ని రీతులుగా అన్ని విధాలుగా ఒక అధికారములో ఉన్న వారు ముఖ్యముగా శ్రద్ధ పుచ్చుకోవాలి. ఒక అధికారి తన కింద ఉన్న వారిని రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవం ఇచ్చి
మాట్లాడాలి. అలాగా మాట్లాడిన రోజున పరస్పర ప్రేమ, మమకారాలు, అనురాగాలు, మరి సాటి మానవుని అంటే సాటి మనుషుని పట్ల మానవత్వం, కుల అహంకారము తొలగించబడాలి. కుల కట్టులు తెంచబడాలి. మనుషులందరూ సమానమే. మనుషులు అందరూలో ఉన్న ప్రవహిస్తున్నది బ్లడ్ గ్రూపు. అంటే గ్రూపులు వేరైనప్పటికీ రంగు ఎరుపు రంగు. మనుషులందరిలో పనిచేస్తుంది, మనుషులందరిలో ప్రవహిస్తుంది ఎరుపు రంగు మాత్రమే. గ్రూపులు వేరైన రంగు, వర్ణము ఎరుపు రంగు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? స్వాతంత్రము వచ్చి 79 వసంతాలు కాగా 80వ వసంతములోకి, 80వ స్వతంత్రంలోకి మనము పాలుభాగస్తులమి అయ్యాం. ఈరోజు ఏంటి? ఆగస్టు 15 అంటే మన దేశానికి స్వాతంత్రము వచ్చిన రోజు. కలిసి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇక మార్పు చెందండి. చూడండి, మూఢ ఆచారాలతో దేశానికి స్వాతంత్రము వచ్చింది, మనుషులకి స్వాతంత్రము వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. చూడండి, మెడలో ముంత, వెనక మారలా తాటాకు కట్టి మరి మనువాదులు ఆడిచ్చిన మోసకరమైన ఆ పనుల్లో వీరు కూడా చేరిపోయారు. వెరసి అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న ఓ మనుషుడా, దయచేసి ఆలోచించు. దేవుని గురించి ఆలోచించు. సృష్టికర్త ఎలాగ ఉన్నాడో, మనం పోతున్న ప్రయాణములో మోక్షానికి దారి ఉందో లేదో ఒక్కసారి ఆలోచించు. ఈ ఆగస్టు 15వ తారీఖున మనమందరిమి స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాం. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు హర్షించాల్సిందే. మరి అనేక రకాలుగా మరి దేశాన్ని కనపరుచుకోవాల్సిన రోజు. అయితే దేశంలో ఉంటున్న మనుషులారా, మానవత్వం మర్చిపోయి నోటికొచ్చినట్లుగా కుల వ్యవస్థని, మరి ఆ కుల వ్యవస్థలో ఆ కుల కట్టుల నుంచి బయటికి రావాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇంత మాత్రమే కాదండి, ఈరోజు గొప్పలకి స్థానం లేదు. మనుషులందరూ ఒకటే. మనుషులందరిలో ప్రవహిస్తుంది ఆ వర్ణము, ఆ రంగు ఏంటి అంటే ఎరుపు రంగు. ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనుషులకి స్వాతంత్రము లేదు అని చెప్పాలి. ఎందుకంటే మనుషులకి స్వాతంత్రము లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, స్త్రీ మధ్యరాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఈరోజు మధ్యరాత్రి దాకా కాదు, పట్టపగులే స్త్రీకి సెక్యూరిటీ లేదు, స్త్రీకి రక్షణ లేదు. ఈరోజు నిర్దాక్షిణంగా అందరూ చూస్తుండగానే ఎన్నో రకాలైన పరిస్థితులు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపి నేను చచ్చిపోతానని ఈరోజు ఎడు చూసిన మారణ హోమాలు, అనేక రకాలుగా ప్రేమ అనే పేరుతో నిర్దాక్షిణ్యంగా ఆమె ప్రేమించకపోతే ఆమెని చంపివేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక రకాలైన శిక్షణలు వచ్చాయి. మరి కోర్టులు అనేక రకాలుగా తీర్పులు ఇచ్చాయి. అనేక రకాలైన సెక్షన్లో ప్రవేశపెట్టినప్పటికీ స్త్రీకి సెక్యూరిటీ లేదని చెప్పాలి, స్త్రీకి రక్షణ లేదని చెప్పాలి. నేనేమంటానంటే, మనుషులుగా
మానవత్వం కలిగి ఆలోచించండి. కుల వ్యవస్థని ఈ ఆగస్టు 15వ తారీఖున మరి మనము స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ప్రతి పౌరుడు గర్వించాల్సిన గర్వంతో కాదు, హర్షించాల్సిందే. ఎందుకంటే సంతోషం, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సంతోషపడాలి. కానీ ఒక సంగతి మర్చిపోతున్నారు, మనుషులందరూ సమానమని, మనుషులందరూలో మానవత్వం, ప్రేమ, అనురాగము ఉన్నవి అన్న సంగతి మర్చిపోతున్నారు.